సంస్కరణలు తీసుకొచ్చాం, అందరికీ ఆహారం ఇదివరకు జగన్ టైంలో సక్రమంగా పెట్టలేదు, ఇప్పుడు మేము అన్నీ పర్ఫెక్ట్గా పెడుతున్నాం, కావలసినటువంటి ఏర్పాట్లు చేసాం, ఏ ప్రాబ్లం లేదని నారా లోకేష్ ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా సాక్షి ఒకటి హైలైట్ చేసింది, ఘోర ముద్ద అంటూ ఏదైతే విశాఖపట్నంలో నిన్న ఆహారం బాగాలేదంటూ చాలా విద్యార్థులు రోడ్డెక్కారు, ఉద్యమించారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని తినలేక పిల్లలు ఆకలి డొక్కలతో నకనకలాడుతున్నారు. డొక్కా సీతమ్మ ఎందరో అన్నార్థుల పాఠశాలకు క్షుద్బాధం తీర్చి కడుపు నింపితే టీడీపీ కూటమి సర్కార్ అమానేర్యాల పార్టీతో నిర్వహిస్తున్నటువంటి పథకంలో పిల్లలకు పురుగులు పట్టిన ఆహారాన్ని పంపిణీ చేస్తుంది. మధ్యాహ్న భోజనం పేరు మార్చడం మీద ప్రదర్శించిన ఉత్సాహాన్ని పథకం అమలు చేయడం మీద మాత్రం చూపడం లేదు. రాష్ట్రంలో విద్యార్థులు పాఠశాలలు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడి అత్యంత దారుణంగా తయారైంది. పిల్లలకు రుచిగా వండిపెట్టే ఏజెన్సీలు ఆయాలను బలవంతంగా తొలగించి స్థానిక కూటమి నేతలకు ఇష్టమైన వాళ్ళని నియమించడంతో వ్యవస్థ గాడి తప్పింది. భోజనంలో నాణ్యత రోజు క్షీణిస్తోంది. భోజనం అనంతరం పిల్లల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు ఉపాధ్యాయులు నాణ్యతను పరిశీలించే విధానాన్ని నిలిపేశారు. వంట వాళ్ళు వండిపెట్టిందే పరమాన్నంగా భావించాలని బలవంతం చేయడంతో ఏ పాఠశాలను సగం మంది కూడా భోజనం చేసే పరిస్థితి లేదు. కంచంలో వడ్డించిన పురుగులన్నం సహించలేక చెత్తబుట్టలో పడేస్తున్న ఘటనలు కోకోలాలుగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 45,000 ప్రభుత్వ పాఠశాల సగం మందికి పైగా విద్యార్థులు ఇంటి నుంచి అన్నం బాక్సులు తెచ్చుకునే పరిస్థితి తలెత్తింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో భాగంగా అప్పట్లో బాగా అద్భుతంగా చేశామని, దీనికి కారణం ఏం చూపెట్టారంటే వైఎస్ఆర్ జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ పేర్లో మధ్యాహ్న భోజనం సరిగ్గా లేకపోవడంతో ఇంటి నుంచి అన్నం క్యారేజీలు తెచ్చుకుని బడిలో తింటున్నటువంటి ఫోటోను ఒకదాన్ని హైలైట్ చేశారు. విద్యార్థులు నిన్న విశాఖపట్నంలో రోడ్డెక్కారన్న దాన్ని బేస్ చేసుకుని ఇదంతా చేసుకొచ్చారు. అసలు ఏం జరిగింది అన్నటువంటిది ప్రభుత్వం వివరణిస్తే స్పష్టత వస్తుంది.